మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై VA కేవలం 2 to 12% మాత్రమే. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. సాంకేతికత పురోగతితో భవిష్యత్తులో అన్ని రైళ్ల రియల్ టైం పర్యవేక్షణ సాధ్యమవుతుందని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చైర్మన్ నారాయణన్ తెలిపారు. హైదరాబాద్ తార్నాక్లోని ఇరీసెట్ 68వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆయన ప్రస్తుతం సుమారు 10,000 రైళ్లను రియల్ టైం సాంకేతికతతో అనుసంధానించినట్లు తెలిపారు. దేశీయ సాంకేతికతను అభివృద్ధి చేయడంలో రైల్వే, ఇస్రో ఒకే విధంగా పనిచేస్తున్నట్లు వెల్లడించారు. ప్రపంచ దేశాలకు ధీటుగా సాంకేతికత పురోగతిలో భారత్ సత్తా చాటుతోందని ఇస్రో చైర్మన్ నారాయణన్ తెలిపారు. హైదరాబాద్ తార్నాకలోని ఇండియన్ రైల్వే ఇన్స్టిట్యూట్ ఆఫ్ సిగ్నల్ ఇంజనీరింగ్ అండ్ టెలికమ్యూనికేషన్స్ ఇరిసెట్ 68వ వార్షికోత్సవ వేడుకలకు హాజరైన ఆయన రైళ్లను సురక్షితంగా నడిపేందుకు కమ్యూనికేషన్ అవసరమని పునరుద్ఘాటించారు. అందుకోసం ఇస్రో ఇప్పటికే అనేక ఉపగ్రహాలను నింగిలోకి పంపిందని గుర్తు చేశారు. GPS, రియల్ టైం టెక్నాలజీ సహకారంతో రైల్వే ఆపరేషన్స్ గణనీయంగా పెరిగినట్లు వివరించారు. భారతీయ రైల్వే సాంకేతికతను అందిపుచ్చుకోవటమే కాదు విజయవంతంగా కొనసాగిస్తుందని నారాయణన్ కొనియాడారు. రైల్వేలో టికెట్ బుకింగ్ కోసం గతంలో గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఉండేదని, ప్రస్తుతం ఉన్న సాంకేతికత సాయంతో క్షణాల్లో పూర్తవుతోందని చెప్పారు. I expect in the coming years to work together along with the Indian Railways. Navigation, communication. In fact, right now we are having 4 navigation satellites and another 3 satellites are going to be lifted off in another 1.5 years to 2 years time frame. Thereby, we will have our own Navy signal equivalent to GPS. And another area is communication. Right now, something around 18 satellites are communication satellites are working. In fact, we are ready to sign any contract or MOU with Railway on utilizing our satellites for the communication purpose. In fact, I want to tell we have got spare capacity in the of transponders, so we are ready to collaborate. ఇస్రో, భారతీయ రైల్వేల మధ్య అనేక సారూప్యతలున్నాయన్న నారాయణన్ భవిష్యత్తులో సాంకేతిక పురోగతిలో ఇరు సంస్థల మధ్య సహకారాలు ఉంటాయని స్పష్టం చేశారు.